గుజరాత్ టైటన్స్ ప్రధాన పేసర్ కగిసో రబడ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీన్ని అసలు క్రికెట్ అంటారా అంటూ ఐపీఎల్ పై అతడు గరం అయ్యాడు. రబడ ఇంకా ఏమన్నాడంటే, క్రికెట్ అంటే బ్యాట్ కు బంతికి మధ్య సమతూకం ఉండాల్సిందే. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండు పోటాపోటీగా సాగితేనే చూసి ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందుతుందని, కానీ T20 ఫార్మాట్ వచ్చినప్పటి నుంచి వైట్ బాల్ క్రికెట్ బ్యాట్స్మెన్ గేమ్ గా మారిపోయిందని, ఐపీఎల్ లో కూడా చాలా పిచ్చులు బ్యాటింగ్ కు ఫ్రెండ్లీగా తయారు చేస్తుండడంతో 250కి పైగా స్కోర్లు కూడా ఈజీగా నమోదవుతున్నాయి. ఈ విషయంపై గుజరాత్ టైటన్స్ పేసర్ కగిసో రబడ తాజాగా రియాక్ట్ అయ్యాడు. అసలు దీన్ని క్రికెట్ అంటారా అంటూ అతడు ఐపీఎల్ నిర్వాహకులపై సీరియస్ అయ్యాడు. ఐపీఎల్ ఎడిషన్ లో పిచ్చులు చాలా ఫ్లాట్ గా మారిపోతున్నాయని వాపోయాడు. ప్రతి మ్యాచ్ లో ఇదే పరిస్థితిని చూస్తున్నామని తెలిపాడు. దీనివల్ల ఆటలో మజా మిస్ అవుతుందని అన్నాడు. ఇప్పటి వరకు దీన్ని క్రికెట్ అంటున్నారు గానీ ఇకపై బ్యాటింగ్ అనే పేరు పెట్టి పిలవాలేమోనని అసహనం వ్యక్తం చేశాడు. హై స్కోరింగ్ గేమ్స్ వల్ల రికార్డులు బ్రేక్ అవడం బాగుంటుంది, కానీ లో స్కోరింగ్ మ్యాచ్లు వద్దా అని ప్రశ్నించాడు రబడ. బ్యాట్ బాల్ కు మధ్య బ్యాలెన్స్ తప్పనిసరని, ఆటలోని అందం మిస్ అవ్వకుండా చూసుకోవాలని సూచించాడు. ప్రతిసారి హై స్కోర్ లేదా ప్రతిసారి లో స్కోర్ మ్యాచ్లు వద్దని, రెండింటిని సమతూకం చేసుకుంటూ బ్యాటు బంతి మధ్య ఆసక్తికర పోరాటాలు జరిగితే చూసేందుకు అద్భుతంగా ఉంటుందని అన్నాడు. కాగా పంజాబ్ కింగ్స్ తో మంగళవారం జరిగిన మ్యాచ్ లో కగిసో రబడ 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. మొన్న హైదరాబాద్ వేదికగా జరిగిన సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ మధ్య మ్యాచ్ లో కూడా ఇరు జట్ల బ్యాటర్లు 500కు పైగా స్కోర్ను బాదారు. ఇక నిన్న పంజాబ్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ లో కూడా 476 పరుగులు చేశారు ఇరు జట్లు.